लास्ट ईयर ही कुछ चढ़ाना है। हाँ ला माता जी है, माता जी पेंट से दी है। ఓం నమ శివాయ, జయ ఎల్లమ్మ తల్లి, జయ మల్లన్న స్వామి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీడియో ఇట్లా ఈ యొక్క ఉత్తరాండ్లో ఉన్నటువంటి శ్రీరామ్ మందిర్ అయోధ్య దగ్గరికి వచ్చినాము. ప్రయాగ్రాజ్, వారణాసి ఈ యొక్క మహాకుంభమేళల్లో దర్శనాలు అయిపోయినాయి. ఈ యొక్క వీడియో గురించి చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే భక్తులు ఇట్లా వస్తున్నారో వచ్చే వాళ్ళకి ఇట్లా కొంచెం జాగ్రత్త ఉండండి. ఓన్ వెహికల్ తీసుకొచ్చే వాళ్ళకి ఇట్లా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది కాబట్టి జాగ్రత్త ఉండి దర్శనాలు చేసుకొని, చిన్నపిల్లలకి ఇట్లా తీసుకొచ్చేటోళ్ళకి ఇట్లా ఎవరైనా ఉంటాయి, ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా దారిలో మిస్ అయ్యేటది ఉంటుంది. చూసి పిల్లలకి ఇట్లా అక్కడిక్కడ కాకుండా ఎవరిని ఇట్లా ఇక్కడ ఇష్టపెట్టి కానీ పోకండి. ఒక కమ్యూనిటీ లేక యూనిటీ లేక ఉండండి. ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ మహాకుంభమేళం ఉన్నది, స్నానాలు చేసుకున్నాము. అలాగే ఇక్కడ అయోధ్య దగ్గరికి వచ్చి స్నానం చేసుకొని ఒక వీడియోలో చూపిస్తున్నా. ఇట్లాంటివి జాగ్రత్తలు ఇట్లా కొంచెం తీసుకుంటే మీకు ఇట్లా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క గంగలో నది స్నానాలు చేసేటప్పుడు కానీ, ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉన్న దగ్గర కానీ, మీరు చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా ముసలి వాళ్ళు ఇట్లా ఉంటే వాళ్ళతో ఇట్లా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు వాళ్ళని ఇట్లా ఇష్టపెట్టి ఇట్లా మీరు స్నానాలు చేసుకొని వచ్చే వరకల్లా వాళ్ళు ఆగమవుతారు. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మహారాష్ట్ర దగ్గరికి వెళ్తున్నాము. మా దారిలో అయోధ్య దగ్గరికి వచ్చి రామ దర్శనం చేసుకోవాలి, బాలరాముడి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చినాము. ఇంకోటి ఇక్కడ ఇట్లా నది స్నానాలు చేసినాము. ఇక్కడ నది ఇట్లా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. కానీ ఇంకోటి ట్రాఫిక్ కానీ చాలా ఉన్నది, కొంచెం జాగ్రత్త ఉండండి. ఈ యొక్క వీడియోలు నేను చూపించేది ఏంటంటే, నేను దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటా కాబట్టి, దైవ దర్శనాలు చేసుకుంటా కాబట్టి నాకు వీలైనంత వరకు చూపించడానికి జరుగుతుంటుంది. ఇక్కడ చాలా గంగా స్నానం చేసుకున్నాక తర్వాత ఈ యొక్క వీడియోలు తీస్తున్నా. ఈ వీడియో ఇట్లా చూడండి, కొంచెం జాగ్రత్త ఉండండి. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇట్లా అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు అందరినీ చూస్తాడు బిడ్డ. ఈరోజు చూడలేదు అన్నట్టు ఏం కాదు. 100 మంది వచ్చినా 100 మందిలో VIP దర్శనంలో వెళ్ళినోడైనా సరే, లేకపోతే నార్మల్ దర్శనంలో వెళ్ళినోడైనా సరే, భగవంతుడు చూసేది కష్టపడి పోయినోనే చూస్తాడు. ఎందుకో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడు పరీక్షిస్తుంటాడు. పరీక్షలో మనం నెగ్గుతామా నెగ్గమనేది చూస్తుంటాడు. అన్ని మన మంచిగా అనుకోవాలి, అంత మన మంచిగా అనుకోవాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికి ఉండాలి, మీ అందరు కూడా ఉండాలి. ఈ యొక్క రామ్ మందిర్ వీడియో ఇట్లా చూపిస్తున్నా. అలాగే వారణాసి, అలాగే ప్రయాగ్రాజ్ దగ్గర మహాకుంభమేళలో జరిగినటువంటి వీడియోలు కూడా నేను చూపించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఇట్లా ఈ యొక్క వీడియోని చూసి ఆ ఇల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా తెలుసుకొని, శివయ్య స్వామిని మనస్ఫూర్తిగా తెలుసుకొని, ఆ కుమరవెల్లి మల్లన్న స్వామి లేక కోటి కష్టాలు వచ్చినా తొలిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుసుకొని, జగత్మాత రేణుకాదేవి రక్ష, అమ్మవారి దీవనార్థులు, అలాగే ఈ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే అమ్మవారిని తెలుస్తున్నారో, ఆ జగత్మాత అంటే ఈ యొక్క జగత్ మొత్తాన్ని వెళ్ళేటువంటి శక్తి, ఆ జగత్మాత రక్ష కూడా మీకు ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుంటే చాలా మంచిది. కాలంలో నరుడు కంటే ఒంటరిగా ఉండి మన జీవితాన్ని దైవ దర్శనం చేసుకొని ఈ యొక్క మానవ జన్మాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటే. ఎందుకంటే ఎన్నో జన్మలు కానీ, ఎన్నో కష్టపడి కానీ ఈ యొక్క మానవ జన్మ అనేది వస్తుంది మనకు. ఎంతో కష్టపడితే కానీ ఈ యొక్క మానవ జన్మ అనేది మనకు దక్కదు. ఈ యొక్క మానవ జన్మలో మనం దైవ దర్శనం చేసుకోవాలి, గంగా స్నానం చేసుకోవాలి, హోమాలు, పూజలు ఇట్లాంటివి చేస్తుంటే ఈ యొక్క పాప కర్మ ఫలాలు అనేవి వెళ్ళిపోతుంటాయి. తెలిసో తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటారు. ఒకసారి గంగలు వచ్చి స్నానాలు చేస్తే అంత తొలగిపోతాయి. అలాగే అని చెప్పేసి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి రాకపోతే మంచిది అనుకునేటోళ్ళు కూడా నేను చెప్తున్నది ఒకటే, ఒకవేళ ఇక్కడ కుదరకపోయినా మీకు దగ్గరలో ఉన్న నదుల దగ్గరికి వెళ్ళైనా సరే స్నానాలు చేసుకొని అక్కడ దైవ దర్శనం చేసుకొని అంత మంచి జరుగుతుంది. వీడికే రావాలని కాదు, ఇక రావాలనుకుంటే నీ ఓపిక ఉంటే, నీ కష్టం తగ్గట్టు ఫలితం కావాలనుకుంటే రా. లేదు నా వల్ల కాదు అనుకుంటే నీ దగ్గరున్న భగవంతుని దగ్గరికి మొక్కి పక్కలున్నటువంటి గంగాజలంలో స్నానం చేసి చెయ్యి. ఎందుకంటే చెప్తున్నా, గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా గంగా నీళ్ళే మనం ఇంట్లో తాగే నీళ్ళు ఇంట్లో తాగేటివి, ఫిల్టర్ చేసుకొని తాగే నీళ్ళకి అలాగుంటుంది. గంగా పారేటి గంగ కాబట్టి
ఎన్నో ఔషధ మూలికలతోని కలిసి వస్తుంటాయి. కాబట్టి ఎన్నో ఔషధ మూలికలు అంటే మనం దారిలోకి వస్తుంటే నదికి ఎన్నో తీరొక్క చెట్టు కనిపిస్తుంది. ఆ తీరొక్క చెట్టులలో ఉన్నటువంటి ఔషధం అలాగా దేవుడు ఇచ్చినటువంటి బలం అనేది గంగలో ఉంటుంది. కాబట్టి గంగా స్నానం చేస్తుంటే ఏదైనా ఉన్నా కానీ మన నెత్తి మీద ఏదన్నా కానీ ఆ గంగలోకి వెళ్ళి కొట్టుకోబోతుంది అనే ఒక నమ్మకంతో గంగాల స్నానం చేస్తారు. అంటుముట్టు వేరు చేసేటి గంగ, పాదాల గంగ, పలజడల గంగ శ్రీశైలంలో ఉంటుంది. శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు, లేకుంటే కృష్ణానది, యమునా నది ఇంకెక్కడున్నా కానీ మీరు వెళ్ళొచ్చు. ఎక్కువసేపు ఎండకు ఉండలేను. ఈ యొక్క వీడియో చూడండి, చూసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా తెలుసుకోండి. ఇంకెన్ని వీడియోలతో నేను ముందరికి వస్తానంటే చెప్తా. ఇప్పుడు మట్టుకైతే ఈ యొక్క అయోధ్య రాముని దర్శించుకున్నాము. హర మహాదేవ్. ఈ యొక్క వీడియోలో ఇట్లా నేను చెప్తున్నది ఏంటంటే నా యొక్క డే లైఫ్ ఎట్లుంటుంది అనేది ఇట్లా వీడియోలో చూపించడం జరుగుతుంది. అంతేగాని యూట్యూబ్లో పెట్టాలనో లేకుంటే ఎవరో చూపించాలనో కాదు. ఈ యొక్క వీడియోలు అనేవి ఇట్లా భగవంతుడు మనం నమ్మిపోతున్నాం కాబట్టి భగవంతుడు మనకి ఎన్ని కష్టాలు పెడుతారో ఆ కష్టాలకి ఎట్లా నెగ్గి రావాలనేది ఇట్లా వీడియోలో చూపిస్తుంది.
रामेश्वर माता जी आप सुबह से कहीं